నమస్తే అండి. నా పేరు శ్రావణి మా ఊరి. నేను మా గురుగారి దగ్గర గత 10 ఏళ్ల నుంచి వేదం నేర్చుకుంటున్నానండి. నాకు సంబంధించినంత వరకు వేదం చదవడం అనేది ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైమ్ అని అనిపిస్తదండి. అంటే ఈ లోక వ్యవహారాల్లో పడిపోకుండా ఆహ్, సమయాన్ని చక్కగా మనం సద్వినియోగపరుచుకున్నాము అని అనిపిస్తదండి. ఆ చదివినంత సేపు కూడా మనకి ఏ విధమైన కష్టాలు గాని, ఏ విధమైన టెన్షన్స్ ఏమీ గుర్తుకు రావు. చాలా ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టవలసొస్తది వేదం చదివినప్పుడు. ఎందుకంటే స్వరం పోకుండా చదవాలి కాబట్టి, ప్రతి అక్షరం కూడా కరెక్ట్‌గా స్థానంలో పడాలి కాబట్టి, మన కాన్సంట్రేషన్ అంతా దీని మీద ఉంటుంది కాబట్టి, అప్పుడింకా వేరే విషయాల గురించి మనకు ఆలోచన కూడా ఉండదు. ఇంత ఉత్కృష్టమైన వేదంని నేర్చుకునే అవకాశం నాకు మా గురువుగారి ద్వారా లభించింది. ఆయన ఎవరికైనా కూడా వేదం నేర్పిస్తారు. అంటే కులమత భేదాలు లేకుండా, అలాగే జెండర్ భేదం కూడా లేకుండా, ఆడవాళ్ళు, మగవాళ్ళు అని కూడా భేదం లేకుండా అందరికీ కూడా ఆయన వేదం నేర్పిస్తున్నారు. అందువల్లనే నేను ఆయన దగ్గర నేర్చుకోగలిగాను. ఆయన ఎంత హ్మ్, ఇన్వాల్వ్ అయ్యి నేర్పిస్తారు అనంటే, ఆయనకు కావాల్సింది ఏమీ కాదండి. శిష్యుల దగ్గర ఉన్న శ్రద్ధే ఆయనకు కావాల్సింది. ఎంత శ్రద్ధగా మనం నేర్చుకుంటే, అంత ఎక్కువగా మనం పాఠం నేర్చుకోవడం అవుతుంది. నాకు అన్నంత వరకు నా అనుభవంలోని నేను తెల్లవారుజాము 4 గంటలు కూడా వేదం నేర్చుకున్నానండి. అంటే ఎప్పుడు ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో ఒక్కొక్క టైం వీలయ్యేది. ఒకసారి 4 గంటలకి నాకు నేర్చుకోవడానికి వీలవుతుంది గురుగారు, రోజంతా వీలవ్వట్లేదండి అనంటే, ఆయన నేనొస్తానమ్మా, మీరు బయటికి రానవసరం లేదు, నేనే మీ ఇంటికొచ్చి నేర్పిస్తాను అని చెప్పి, ఆయన 4 గంటలకల్లా ఉదయం స్నానం చేసి ఆయన మా ఇంటికి వచ్చేసేవారు. అలా 4 నుంచి 6 గంటల వరకు తెల్లవారుజామున వేదం చదువుకుంటూ ఉంటే, చుట్టుపక్కల వాళ్ళు కూడా విని, మీ ఇంటి నుంచి ఎంత మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయండి అని చెప్తూ ఉంటే చాలా ఆనందం అనిపించేదనమాట. అంతటి ఆనందాన్ని ఇచ్చిన, అంతటి సంతోషాన్ని, అంతటి అదృష్టాన్ని ఇచ్చిన మా గురువు గారికి నేను సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ వేదం ఎంతో ఉత్కృష్టమైనది. దీన్ని మనం మా వేదం మనల్ని రక్షిస్తుంది, కానీ మనం కూడా వేదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఎవరు కూడా నేర్చుకోవడం లేదు ఈ వేదంని. ఆ అంతటి అనుభవాన్ని, అంటే అందులో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే ముందుకు వచ్చి నేర్చుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు అన్నవాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ ఆ ఏకాగ్రత పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా స్థిమితంగా కూర్చుని వేదం నేర్చుకోవడం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. సో చిన్నతనంలోనే వేదం నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా వయసు పెరిగిన తర్వాత నేర్చుకోవడం కన్నా చిన్నతనంలో వేదం నేర్చుకుంటే వెంటనే ఆ పాఠం పట్టుకోగలుగుతారు. పిల్లలకు ఉన్న ఏకాగ్రతే వేరు. ఇంకా దీనిలో కూర్చోవడం వల్ల ఇంకా ఏకాగ్రత అనేది వాళ్ళకి పెరుగుతుంది. అది నేను క్లియర్గా చెప్పగలుగుతాను.